హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. అందరికీ ఉండే కామన్ డౌట్, మ్యారేజ్ అయ్యాక ఎన్ని సంవత్సరాలకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? 1 సంవత్సరం వెయిట్ చేయాలా? 2 సంవత్సరాలు వెయిట్ చేయాలా? 3 సంవత్సరాలు వెయిట్ చేయాలా? 5 సంవత్సరాల, 10 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలకి అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది చాలా మందికి క్లారిటీ లేదండి. బికాజ్ ఈ క్లారిటీ లేక చాలామంది వాళ్ళ అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అలా మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవడం వల్ల ఒకసారి ఏజ్ పెరిగిపోయి, లేదంటే మనకి లోపల ఉన్న ప్రాబ్లం పెరిగిపోయాక మీ సక్సెస్ రేట్ అన్నది బాగా తగ్గిపోతుంది. సో ఈ పాయింట్, ఈ వీడియో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి అన్నది మీకు అందరికీ ఒక ఐడియా కంపల్సరీగా ఉండాలి. నేను చాలామంది కపుల్స్ని చూస్తున్నాను, వాళ్ళు 1 సంవత్సరం కిందట కానీ మా దగ్గరికి వచ్చుంటే, లేదంటే ఒక 2 సంవత్సరాల కిందట కానీ మా దగ్గరికి వచ్చుంటే, దే వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సక్సెస్ రేట్. సో అట్లా నేను చాలా మందికి చెప్తున్నాను, అట్లీస్ట్ మీరు చేసిన తప్పు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ చేయకుండా చూడండి అని. సో అందుకని అంతమందిని చూసిన తర్వాత ఈరోజు ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అసలు ఎప్పుడు రావాలి డాక్టర్ దగ్గరికి? ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి? ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలి? అసలు ఎవరు వెయిట్ చేయాలి? అసలు ఎవరు వెయిట్ చేయకూడదు? సో దీని విషయానికి వస్తే, ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, మ్యారేజ్ అయ్యాక ఒక మినిమం ఒక 1 to 2 years అయినా సరే మేము న్యాచురల్గా ఇంట్లో ట్రై చేస్తాము. ట్రై చేశాక అప్పుడు పిల్లలు కాకపోతే డాక్టర్ దగ్గరికి వస్తాము. ఓకే, వెల్ అండ్ గుడ్. అది బుక్ డెఫినేషన్ ప్రకారం కూడా అది అలానే ఉంటుంది, అట్లీస్ట్ ఒక 1 year. కానీ ఈ 1 year 2 years ఉన్నది ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే యంగ్ ఏజ్ ఉంటారు, లెస్ దాన్ 30 years, ఇద్దరు భార్యాభర్తలు లెస్ దాన్ 30 years ఉన్నారు, వాళ్ళకు ప్రీవియస్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు, లైక్ పీసీఓడి కానీ, ఎండోమెట్రియోసిస్, ఒవేరియన్ సిస్ట్, టీబీ, అన్కంట్రోల్డ్ డయాబెటిస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు వాళ్ళకి. ఇద్దరు యంగ్ ఏజ్, ఫీమేల్కి మంచిగా రెగ్యులర్గా సైకిల్స్ వస్తాయి, హస్బెండ్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. అట్లాంటి కపుల్స్ అప్పుడు న్యాచురల్గా ఇంట్లో 1 to 1.5 year ప్రయత్నం చేసిన తర్వాత, న్యాచురల్ ట్రయల్ వేసిన తర్వాత కాకపోతే డాక్టర్ దగ్గరికి రావాలి. ఇది ఒక క్రైటీరియా. ఎవరైతే అబోవ్ 30, ఫీమేల్ పార్ట్నర్ ఎవరికైతే అబోవ్ 30 years ఉంటారో, 30 years లైక్ 32, 33, అట్లాంటి వాళ్ళు మీరు 1 year టైం అన్నది వేస్ట్ చేయకూడదండి. మీరు ఒక 6 months న్యాచురల్గా, అంటే వితౌట్ ఎనీ గైడెన్స్ ఇంట్లో ప్రయత్నం చేసిన తర్వాత యూ హ్యావ్ టు కమ్. బికాస్ ఏజ్ పెరిగిన కొద్దీ మన ఎగ్ నెంబర్, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. దానితో పాటు మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది. 32 years తర్వాత వచ్చే ఎగ్స్లో కూడా క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి రెగ్యులర్ కన్నా పెరిగిపోతాయి. సో 32, 33 years మీరు క్రాస్ అయిన తర్వాత ఒక 6 months కన్నా ఎక్కువగా టైం వేస్ట్ అనేది చేయకూడదు. సపోజ్ భార్య వయసు 35, 36, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, లేదంటే లేట్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎనీ రీజన్ 35, 36 అనుకోండి, దయచేసి మీరు ఇంట్లో టైం వేస్ట్ అనేది చేయకండి. 35, 36 అంటే చాలా ప్రాబ్లమ్స్ అన్నవి ఆల్రెడీ మీ బాడీలో స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఈ ఏజ్లో మనకి ఎగ్ నెంబర్ చాలా డ్రాస్టికల్గా తగ్గుతుంది. యు ఆర్ లైక్ ఆల్మోస్ట్ నియర్ టు ద మెనోపాజ్, పెరి మెనోపాజల్కి వచ్చేస్తారు 36, 37 అంటే. సో మీరు 35 years కానీ క్రాస్ అయ్యి ఉంటే దయచేసి అందరూ వెయిట్ చేసినట్టుగా 1 year వెయిట్ చేస్తాము, 2 years వెయిట్ చేస్తాము అని చెప్పి వెయిట్ చేయకుండా మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్, మ్యారేజ్ కాగానే ఎర్లీగా ప్లాన్ చేయండి, ఇంకా డిలే చేయకండి. దట్టు మీరు ప్లాన్ చేసేదంతా కూడా అండర్ అవర్ గైడెన్స్, మాతో కన్సల్ట్ చేసి ప్లాన్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఇంకొక స్పెషల్ క్రైటీరియా, మీ ఏజ్ 22 కావచ్చు, 21 కావచ్చు, 24 కావచ్చు, బట్ మీరు ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్తో డయాగ్నోస్ అయ్యారు, లేదు అంటే అంతకుముందు మీకు అబ్డామినల్ టీబీ కానీ, పల్మోనరీ టీబీ కానీ వచ్చేసి మీరు 6 months 1 year వాడారు, లేదంటే మీకు ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఒవేరియన్ సిస్ట్లు అయ్యాయి, ఓవరీస్కి సర్జరీస్ చేపియాల్సి వచ్చింది, గర్భసంచికి ఆపరేషన్స్, గడ్డలు అయ్యాయి, సర్జరీ చేపియాల్సి వచ్చింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి. వచ్చి వాళ్ళ ఇప్పటి పరిస్థితి, ఇప్పటి సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది అనలైజ్ చేయించుకున్న తర్వాత దాన్ని బట్టి అప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేయవచ్చు, ఎన్ని రోజులు వెయిట్ చేయకూడదు,
ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, ఏ రకంగా స్టార్ట్ చేయాలి, న్యాచురల్ ట్రయల్ చేస్తే బాగుంటుందా, ఐయుఐతో మీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందా, లేదంటే ఏఎంహెచ్ ఎండోమెట్రియోసిస్లో చాలా డ్రాస్టికల్గా తగ్గిపోతుంది ఏఎంహెచ్ అన్నది. సో అట్లాంటి వాళ్ళకి మరి డైరెక్ట్గా పెద్ద పెద్దది ఐవీఎఫ్కి వెళ్ళాలా ఎలా అన్నది, ఈవెన్ దో యు ఆర్ యంగ్ ఏజ్ 23-24 అయినా సరే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ రోజులు వెయిట్ చేయకండి. ద సేమ్ అప్లైస్ టు ద మేల్ పార్ట్నర్, ద సేమ్ గోస్ టు ద హస్బెండ్ ఆల్సో. మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నా, ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు శాంపుల్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేకపోయినా, లేదంటే మీకు టెస్టిస్లు రెండూ లేకుండా కడుపులోనే ఉండిపోయాయని అట్లాంటి పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు. అలా ఉన్నా, మీకు ప్రీవియస్లీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా, ప్రీవియస్ సర్జరీస్, హెర్నియా, హైడ్రోసిల్, వారికోసిల్, హెమటోసిల్ సంబంధించిన ఆపరేషన్స్ ఏమైనా అయినా, మీరు మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ తొందరగా చేసుకోండి. లేదంటే అట్లీస్ట్ ఫస్ట్ వచ్చి కన్సల్ట్ అయ్యి మీ సెమెనాలిసిస్ ఎలా ఉంది, ఎంత బాగానే ఉందా, మీరు వెయిట్ చేయాలంటే ఇంకెన్ని రోజులు వెయిట్ చేయవచ్చు, లేదు అంటే సెమెనాలిసిస్లో ప్రాబ్లం ఉంది అనుకుంటే మరి ఏ పద్ధతిలో ముందుకెళ్ళాలి అన్నది డిసైడ్ చేసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, మీ ఏజ్ 25 కావచ్చు, 27 కావచ్చు, 24 కావచ్చు, బట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం తొందరగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఉన్నది అన్నది యాక్సెప్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఎవరైతే యంగ్ ఉంటారో యంగ్ వాళ్ళలో చాలా ఉంటుంది అనమాట రెసిస్టెన్స్. నేను ఇంత చిన్న ఏజ్లో ఉన్నాను, నా ఏజ్ 23-24, నాకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, నాకు ఈ ఏజ్లో అసలు నేను ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి. వాళ్ళే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అత్తమామలైనా సరే, అమ్మ నాన్నలైనా సరే, అందరూ ఇలానే ఆలోచిస్తారు. ప్రాబ్లం అన్నది ఏజ్ని బట్టి రాదు. మీకు మ్యారేజ్ అయ్యి 1 year అయిందనో 2 year అయిందనో వచ్చే ప్రాబ్లం ఆగదు. మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఉంది అని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మన మ్యారిటల్ లైఫ్ 1 year అయినా, అది 6 months అయినా, మన ఏజ్ 23 అయినా 24 అయినా సరే, మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పిన లిస్ట్లో మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే మీరు తొందరగా డాక్టర్ దగ్గరికి రావాలి. మీరు లేట్ చేసిన కొద్దీ మీరు అమూల్యమైన టైంని వేస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మీరు అందరు పడే కష్టం కన్నా మీరు డబల్ ట్రిపుల్ ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి. సో నేను ఇప్పుడు చెప్పిన వీడియోలో మీకు అందరికీ ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఎండోమెట్రియోసిస్తో కానీ, లేదంటే అబ్డామినల్ టీబీ వచ్చి, లేదంటే ఇంకా ప్రీవియస్గానే సర్జరీస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మ్యారేజ్ అయినాక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకున్నప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి ఫస్ట్ కన్సల్ట్ కండి. తొందరగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోండి. మీ అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ.